వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎగ్జామ్ గైడెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్‌లో ఎక్కువ మార్కులు ఏ విధంగా తీసుకోవాలి? ఏ విధంగా ఆన్సర్ ప్రెజెంట్ చేయాలి? ఏ విధంగా గ్రాఫ్స్ రాయాలి? అలాగే 10/10కి రావడానికి మనం ఎటువంటి ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నటువంటి అన్ని విషయాలు ఇందులో డిస్కస్ చేద్దాం. వీడియో లెంత్ కొద్దిగా ఎక్కువైనా సరే మీరు కొద్దిగా ఓపికతో వినండి. ఒకవేళ మీరు సీనియర్స్ అయితే మీ జూనియర్స్ ఎవరైనా 10th క్లాస్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఒకవేళ పేరెంట్ అయితే మీరు మీ స్టూడెంట్స్ అయితే మీ పిల్లలు చదువుతా ఉంటారు కదా! వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వాళ్ళకు హెల్ప్ చేయండి. ఎందుకంటే 10th క్లాస్ ఎగ్జామినేషన్ అంటే ప్రతి ఒక్కరికి కూడా టెన్షన్ ఉంటుంది పిల్లలకి. కాబట్టి ఆ టెన్షన్ దూరం చేయాలంటే ఇటువంటి టెక్నిక్స్ వాళ్ళకి తప్పనిసరిగా చూడాలి అండ్ నేర్చుకోవాలి కూడా. సో, ఆహ్, హెల్ప్ చేయండి వాళ్ళకి కూడా షేర్ చేసి. లెట్ అస్ స్టార్ట్ దిస్. ఈ వీడియోలో మనం 10కి 10 ఏ విధంగా తెచ్చుకోవాలి? ఆన్సర్ ఏ విధంగా ప్రెజెంట్ చేయాలని నేర్చుకుంటాం. అలాగే బయాలజీ యొక్క డయాగ్రామ్స్ ఏ విధంగా డ్రా చేయాలి? వాటిని ఏ విధంగా భాగాలు గుర్తించాలి? అనేటువంటిది చూసాం. అలాగే మ్యాథ్స్‌లో సొల్యూషన్స్‌ని ఏ విధంగా ప్రెజెంట్ చేయాలి? గ్రాఫ్స్‌ని ఏ విధంగా డ్రా చేయాలి? అలాగే సోషల్‌లో మ్యాప్ పాయింటింగ్ ఏ విధంగా చేయాలి? ఏ విధంగా చేస్తే ఎగ్జాక్ట్‌గా మార్కులొస్తాయి మనకు అనేటువంటిది. దాంతో పాటు ఇక్కడ బిట్ పేపర్ చేసేటప్పుడు కూడా చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. వాటిని ఏ విధంగా రాయాలి బిట్ పేపర్‌ను? అలాగే చేయాల్సినటివి, చేయకూడనటువంటి పనులు ఏంటి ఎగ్జామినేషన్‌లో? ఇవన్నీ కూడా ఒకసారి మనం చూద్దాం. ఓకే. లెట్ అస్ స్టార్ట్ దిస్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే టేక్ ఆల్ నెసెసరీ స్టేషనరీ. మీకు ఏదైతే ఎగ్జామినేషన్‌కి అవసరం ఉంటుందో పెన్ను కావచ్చు, పెన్సిల్, రబ్బర్, ఎరేజర్, ప్రొట్రాక్టర్ ఏవి కావాలన్నా సరే సొంతంగా మీరు పెట్టుకోండి. ఎవ్వరి మీద ఆధారపడకండి ఎగ్జామినేషన్ సెంటర్‌లో. సో, అన్నీ తీసుకోండి ఫస్ట్. ఆ తర్వాత చెక్ ఔట్ యువర్ సరౌండింగ్స్ అనమాట. అంటే మీ చుట్టూ ఎగ్జామినేషన్‌లో వెళ్లి కూర్చున్న తర్వాత మీరు మీ చుట్టుపక్కల ప్రాంతం గమనించండి. నీట్‌గా ఉందా? ఏదైనా చిత్తు కాగితాలు పడున్నాయి ఏంటి అనేటువంటిది. ఎగ్జామినేషన్‌లో వెళ్లి కూర్చున్న వెంటనే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎగ్జామ్ స్టార్ట్ చేస్తారు చుట్టుపక్కల చూసుకోకుండా. స్క్వాడ్ వస్తారు. ఆ చిట్టి ఎవరో పాడేసింటారు. వాళ్ళని డిబార్ చేసేస్తారు. కాబట్టి ఎవరో చేసిన తప్పుకు మీరు బలి అవుతారు. కాబట్టి అలా మీరు కాకండి. మీరు చుట్టుపక్కల అంతా కూడా చూసుకోండి. ఏవైనా ఉంటే నీట్‌గా చేసుకోండి. ఓకే. ఆ తర్వాత రీడ్ ద క్వెషన్ పేపర్ ప్రాపర్‌లీ అండ్ కంప్లీట్‌లీ. ఇక్కడ చూడండి క్వెషన్ పేపర్ చదవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఏ సబ్జెక్ట్ అయినా సరే క్వెషన్ పేపర్ ఇచ్చిన వెంటనే మీరు ఏదో ఒకటి చూసి స్టార్ట్ చేయకండి. కంప్లీట్‌గా చదవండి క్వెషన్ పేపర్. 1 లేదా 2 నిమిషాలే పడుతుంది అంతే. బాగా చదవండి. అటు మొత్తం ఏ క్వెషన్స్ ఏ బిట్‌లో ఏ సెక్షన్‌లో ఎన్ని క్వెషన్స్ ఇచ్చారు ఏంటి? ఆ తర్వాత ఏ సెక్షన్‌లో మీకు ఆన్సర్స్ వస్తాయి? బి సెక్షన్‌లో ఏమి ఆన్సర్స్ వస్తాయి? ఎటువంటి క్వెషన్స్‌కి మీరు ఆన్సర్ చేయగలుగుతారు? అనేటువంటిది ఒకసారి వస్తుంది. అయితే ఇక్కడ చూడండి క్వెషన్ పేపర్ రీడింగ్‌లో ఫస్ట్ టైమ్ మీరు చదివినప్పుడు ఆన్సర్స్ మీకు తెలియవు. సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ చదివేపాటికి మీకు ఆన్సర్స్ తెలుస్తాయి. అదొక టెక్నిక్ అన్నమాట. అదొక వండర్‌ఫుల్‌నెస్ మనకు ఎగ్జామినేషన్‌లో. కాబట్టి చదవడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా చదవండి క్వెషన్ పేపర్. ఆ తర్వాత డ్రా ద మార్జిన్స్ ఇన్ ద ఆన్సర్ బుక్‌లెట్. ఓకే. సమాధానం ఏంటంటే మనం రాసడానికి మార్జిన్ అయితే అవసరమే. కానీ చాలామంది స్టూడెంట్స్ అడ్డదిడ్డంగా కొట్టేస్తుంటారు. ఓకే. మార్జిన్ ఒక గీత కొట్టే చోట 2 గీతలు, తర్వాత బార్డర్ మొత్తం కొట్టడం, ఇక ఏవేవో చేస్తుంటారు. కానీ మీరు మాత్రం జనరల్‌గా ఎగ్జామినేషన్ రూల్స్‌లో మీకు ఒక బుక్‌లెట్ ఇచ్చినా లేదా ఒక ఆన్సర్ స్క్రిప్ట్ ఇచ్చినా మీరు ఒక సైడ్ మీరు ఒక లైన్ కొట్టుకోవాలంతే. ఒక స్కేల్ సైజ్ కొట్టుకోండి అంతే. ఆ స్కేల్ సైజ్ కొట్టుకొని పేపర్‌ని మొత్తంగా రాసేయండి. మళ్ళీ ఈ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ బార్డర్ కొట్టేసి మళ్ళీ మధ్యలో ఇంకొక మార్జిన్ ఇచ్చేసి ఇక ఏవేవో చేస్తుంటారు. మీరలా చేయకండి. జస్ట్ ఇక్కడ చూయిస్తున్నారు కదా! ఇలా ఉన్నా చాలు ఎగ్జామినేషన్ రూల్‌ని సాటిస్ఫై చేసినట్లే. ఓకే. ఇది అన్నమాట. ఆ తర్వాత స్టార్ట్ విత్ వెల్ నౌన్ ఆన్సర్స్. మీరు ఎగ్జామినేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు బాగా తెలిసినటువంటి సమాధానం ఏదైతే ఉందో దాని నుంచే స్టార్ట్ చేయండి. ఓకే. సగం సగం తెలిసినటువంటి వాటిని కాకుండగా మీకు బాగా వస్తుంది ఆన్సర్ అంటే దాన్నే స్టార్ట్ చేయండి. ఇంకోటి స్టార్ట్ చేసినటువంటి ఆన్సర్ నీట్‌గా ప్రెజెంట్ చేయండి. మీరు అటెంప్ట్ చేసేది ఫస్ట్ క్వెషను అలాగే ఫస్ట్ పేపర్ కాబట్టి అందులో మీరు నీట్‌గా ప్రెజెంటేషన్ చేస్తేనే ఎగ్జామినర్‌కి మీ పేపర్ పట్ల ఒక మంచి ఆహ్, ఇంప్రెషన్ ఒస్తుంది. కాబట్టి మీకు మంచిగా తెలిసినటువంటి క్వెషన్‌కి ఆన్సర్ చేయడమే ఫస్ట్ ఉత్తమం. ఓకే. అది నీట్‌గా రాసేయండి. ఆ తర్వాత రైట్ ద క్వెషన్ నంబర్స్ నీట్‌లీ ఇన్ బోల్డ్. ఇంకొకటి మీరు క్వెషన్ నంబర్ కూడా చాలామంది చిన్న చిన్నగా రాస్తూ ఉంటారు. ఏదో ఒక మూలకు పాడేసినట్లు. అలా ఎప్పుడు చేయకండి. క్యూఎన్ఓ అని పెట్టేసి లేదా దాని మీద సెక్షన్ ఉంటే సెక్షన్ నంబర్ పెట్టేసి అలా నీట్‌గా పెద్దగా రాయండి. ఓకే. క్వెషన్ నంబర్ అని పెట్టేసి పెద్దగా రాయండి. ఎందుకంటే పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు చిన్న చిన్నవి తప్పులు జరుగుతా ఉంటాయి. మీరు పెద్దగా రాయడం వల్ల ఏమవుతుందంటే క్వెషన్ నంబర్ అనేది క్లియర్‌గా తెలిసిపోతుంది కరెక్షన్ చేసే వాళ్ళకు. కాబట్టి అక్కడ ఎటువంటి సందేహం ఉండదు కాబట్టి తొందరగా వాళ్ళు కరెక్షన్ చేయడానికి ఇబ్బంది పడరనమాట. ఓకే. అది. ఆ తర్వాత రైట్ ఓన్లీ ఆన్సర్స్ నాట్ ద క్వెషన్స్. అయితే చాలామంది స్టూడెంట్స్ క్వెషన్ రాసి దాని తర్వాత ఆన్సర్ రాస్తా ఉంటారు. ఎక్కువ మార్కులు రావాలని. అవన్నీ ఏం కాదు. మీరు క్వెషన్ నంబర్ వేసి, ఆ తర్వాత దానికి ఆన్సర్ స్టార్ట్ చేయండి. ఇక్కడ క్వెషన్ నంబర్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు క్వెషన్ నంబర్ రాయండి ఫస్ట్‌గా. క్యూఎన్ఓ రాసేసి అక్కడ నంబర్ రాయండి. చాలిక. పాయింట్స్ వైస్‌గా ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఆన్సర్‌ని పాయింట్ వైస్‌గా రాసేసారు. సో, ఈ విధంగా చేయండి. అంతేకాని క్వెషన్ రాసుకుంటూ మీరు టైమ్ వేస్ట్ చేయకండి ఎగ్జామినేషన్‌లో. ఆ తర్వాత పాయింట్ ఏంటంటే రైట్ ద ఆన్సర్ ఇన్ ద పాయింట్స్ అండ్ పారాస్. ఓకే. ఇక్కడ మీరు సమాధానం రాయాల్సినటువంటిది కొన్నిసార్లు పారాగ్రాఫ్స్ ఉంటాయి. కొన్నిసార్లు పాయింట్స్ కూడా ఉంటాయి.
ఓకే. పాయింట్స్‌లో ఉంది అంటే పాయింట్స్‌లో ప్రెజెంట్ చేయండి నీట్‌గా. ఓకే. ఇలా అంటే పాయింట్ కూడా చూడండి మార్జిన్ లోపలికే ఉండాలి. ఇక్కడ చూడండి ఇలా ఉంది. ఓకే. ఇలా పాయింట్స్ లోపలికే మనం రాసేయాలి. ఫస్ట్ మాత్రం క్వెషన్ నంబర్ రాస్తాం. అలాగే దాంతో పాటు ఇంకొకటి ఈ విధంగా కూడా రాయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఒక పారా రాసి దాని కింద పాయింట్స్ రాస్తా ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ ఒక పారా స్టార్ట్ అవుతుంది. సో, ఇలా రాయండి. మొత్తం పాయింట్సే, మొత్తం పారాగ్రాఫ్సే కాకుండా ఇవి 2 కలిపి రాస్తే ఏంటంటే, మీ ఆన్సర్ చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. నీట్‌గా ఉంటుంది. కరెక్షన్ చేసే వాళ్ళకి కూడా పాయింట్ బై పాయింట్ ఉంటుంది కాబట్టి, పలానా పాయింట్‌లో ఏం రాసారనేటువంటిది తొందరగా తెలుస్తుంది. ఆ తర్వాత డోంట్ రైట్ ద పాయింట్ నంబర్స్ ఇన్ ద మార్జిన్ అలాంగ్ విత్ ద క్వెషన్ నంబర్స్. ఇది చాలా మంది చేసేటువంటి తప్పు ఇది మీరు చేయకండి. ఎంత తప్పులు ఎందుకు వాళ్ళకి తక్కువ మార్క్స్ వస్తాయి? ఎందుకు కరెక్ట్‌గా రాసినా కూడా ఎందుకు వాళ్ళు అనుకున్నటువంటి మార్క్స్ రావంటే వాళ్ళు చేసేటువంటి పెద్ద తప్పేంటంటే ఇదే. చూడండి ఇలా తప్పు చేశారు. ఇది ఆల్రెడీ రాసినటువంటి ఎగ్జామ్ పేపర్ చూడండి. క్వెషన్ నంబర్ 2 అని రాసారు. దాని కింద మళ్ళీ 3 అని రాసారు. దాని కింద 1, 2 అండ్ 4 అని చెప్పేసి ఇంకొకటి రాసారు. ఇంత గజిబిజిగా రాస్తే కరెక్షన్ చేసేటప్పుడు వాళ్ళకి ఎంత పిచ్చెక్కుతుంది తెలుసా? కాబట్టి చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది. కాబట్టి ఇలా రాయకండి మీరు. చూడండి ఇక్కడ 2 మార్జిన్‌లు ఇచ్చారు. ఒకటి ఖాళీగా వదిలేసారు. ఇంకొకటి దాంట్లో క్వెషన్ నంబర్ దాంట్లోనే పాయింట్స్ దాంట్లోనే రాసారు. దీని వల్ల ఎంత కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది చూడండి ఇక్కడ. కాబట్టి అలా మీరు రాయకండి. ఓకే. క్వెషన్ నంబర్ సెపరేట్‌గా ఉండాలి. ఆన్సర్ పాయింట్స్ కూడా సెపరేట్‌గా ఉండాలి. ఇక్కడ కూడా ఇలాంటి తప్పే చేశారు. ఇక్కడ చూడండి స్క్రీన్ మీద. ఓకే. ఇక్కడ క్వెషన్ నంబర్ రాసారు కొట్టేసారు. పాయింట్ నంబర్ రాసారు కొట్టేసారు. మళ్ళీ ఇక్కడ రాసారు. అంటే ఇది క్వెషనా? లేకపోతే పాయింటా? ఏదనేటువంటిది అక్కడ ఎగ్జామినర్‌కి తెలీదు. సో, దీంతో చాలా కన్‌ఫ్యూజన్ వస్తుంది. ఇక అక్కడ ఎక్కువ ఇరిటేషన్ ఉందంటే కొట్టేసి పాడేస్తారు. ఓకే. కాబట్టి మీరు మంచిగా రాయండి. చాలా నీట్‌గా రాయండి. ఇక్కడ చూడండి ఇంకొకటి డిస్టర్బెన్స్ చూడండి. ఇది ఎంత గజిబిజిగా ఉందో చూడండి. లైన్‌గా ఇలా ప్రెజెంట్ చేశారు. క్వెషన్ నంబర్స్ దాంట్లోనే 4 క్వెషన్ నంబర్ 4 రాసారు. పాయింట్స్ కూడా దాంట్లోనే రాసారు. ఒకవేళ ఇదిక స్టార్ పెట్టారు కాబట్టి కొంత డిఫరెన్స్ ఉంది. ఒకవేళ నంబర్స్ ఉంటే 1, 2, 3, 4 ఉంటే అది కూడా మొత్తం దీంట్లోకి కలిసిపోతుంది. కాబట్టి ఇంత గజిబిజి చూడండి. మళ్ళీ ఏబీసీ అని రాసారు. 6 అని రాసారు. పాయింట్స్ అని రాసారు. సో, ఇలాంటి తప్పులు ఏవి కూడా మీరు ఎగ్జామినేషన్‌లో చేయకండి. చాలా నీట్‌గా ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి. చూడండి ఎలా ఇవ్వాలంటే ఆన్సర్ ఇక్కడ చూడండి మీరు ఆన్సర్ రాసారంటే క్వెషన్ నంబర్ 5 రాసారు. రాసి ఓకే. ఈ విధంగా లోపలి సైడే మీరు పాయింట్స్ ఇచ్చుకోవాలి. ఏ ఆన్సర్ రాసినా కూడా మీరు పాయింట్స్ అన్నీ కూడా ఆన్సర్ షీట్ బాడీలోనే ఉండాలి. ఇక్కడ మార్జిన్ బాడీలోకి రాకూడదు. ఓకేనా? ఆ విధంగా రాయండి. అది రాస్తే ఏమవుతుందంటే చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. కరెక్షన్ చేయడానికి చాలా ఈజీగా అవుతుంది. మీరెప్పుడు ఆన్సర్ రాసినా కూడా కరెక్షన్ చేసే వాళ్ళకి ఈజీగా ఉండేటట్టే రాసి పెట్టండి. అలాగే రైట్ ద హెడ్డింగ్స్ విత్ అండర్‌లైన్ ఫర్ ఎవ్రీ ఆన్సర్. మీరు ఏదైతే ఆన్సర్ స్టార్ట్ చేస్తారో దాని మీద ఒక హెడ్డింగ్ పెట్టండి. హెడ్డింగ్ లేకుండా రాయకండి. ఏదైనా క్వెషన్‌లోకెళ్ళి ఒక హెడ్డింగ్ తయారు చేసి దాని మీద పెట్టేసేయండి. పెట్టి దాని కింద ఆన్సర్ మీరు స్టార్ట్ చేయండి. అది పారాగ్రాఫ్‌లో ఉన్నా, ఎలా ఉన్నా సరే. ఇక్కడ చూడండి ఒకటి స్క్రీన్ మీద నేను చూపిస్తున్న ఒక మోడల్. సో, ఇక్కడ ఒక హెడ్డింగ్ పెట్టేసారు. పెట్టి దాని కింద మొత్తం ఆన్సర్ రాసేసి దీనివల్ల ఏమవుతుందంటే కరెక్షన్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇంకోటి అర్థం చేసుకోవడానికి కూడా చాలా ఈజీ ఉంటుంది. ఇక్కడ ఏ పాయింట్స్ ఉన్నాయి ఏంటని తొందరగా హైలైట్ అవుతాయి కాబట్టి తొందరగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ఇలా హెడ్డింగ్స్ పెట్టి దానికి అండర్‌లైన్ చేసి దాని కింద మీరు ఏ మ్యాటర్ రాయాలనుకుంటారో దాన్ని రాసేయండి. ఆ తర్వాత ఏంటంటే రైట్ ద హెడ్డింగ్ బిగ్గర్ థాన్ ద ఆన్సర్. అయితే ఈ విషయంలో కూడా చాలా క్లారిటీ కావాలి మీకు. చాలామంది స్టూడెంట్స్ హెడ్డింగ్ పెడతారు. ఆ తర్వాత ఆన్సర్ రాస్తారు. కానీ హెడ్డింగు, ఆన్సర్ 2 కలిసే మాదిరి పెట్టేసింటారు. సో, మీరలా చేయకండి. ఇక్కడ స్క్రీన్‌లో చూపిస్తున్నట్టుగా ఇలా నీట్‌గా రాయండి. పైన హెడ్డింగ్ నీట్‌గా రాయండి. అదేంటి? ఇక్కడ చూడండి ఐడెంటిఫికేషన్ ఆఫ్ లివర్ ఫంక్షన్స్. ఓకే. హెడ్డింగ్ పెట్టేసారు. దాని కింద లివర్ పిక్చర్ ఏసారు. ఆ తర్వాత ఆన్సర్ రాసేసారు. ఈ విధంగా నీట్‌గా ప్రెజెంటేషన్ ఉండాలి. అంటే ఒక హెడ్డింగ్ కనిపించాలి. మీకు దానికి తగ్గట్టుగా ఒక డయాగ్రామ్ కూడా వేయాలి. వేసి దాని పార్ట్స్ అన్నీ కూడా కింద ఇలా పాయింట్ వైస్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఎగ్జామినర్‌కి కూడా ఇరిటేషన్ ఉండదు. చాలా సాఫ్ట్‌గా ఎళ్ళిపోతుంది కరెక్షన్ ఇక్కడ. ఆ తర్వాత పాయింట్ రైట్ ద ఆన్సర్స్ వితౌట్ స్ట్రైక్స్. ప్రెజెంట్ ద ఆన్సర్ నీట్‌లీ. ఇంకొకటి ఏంటంటే ఎట్లాంటి కొట్టివేతలు లేకుండగా మనం సమాధానం రాయాలి. సమాధానాలు కూడా నీట్‌గా ప్రెజెంట్ చేయాలి. చూడండి ఈ పేపర్ చూస్తే ఒక ఆన్సర్ రాసేసారు, దాన్ని కొట్టేసారు, మళ్ళీ రాసారు, దాని కింద మళ్ళీ రాసారు. ఇలాంటివి ఉండడం వల్ల ఒకవేళ మీరు ఆన్సర్ కరెక్ట్‌గా రాసినా కూడా మీ ఆన్సర్ చూసేపాటికి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది కరెక్షన్ చేసేవాళ్ళకి. కాబట్టి ఇలాంటి తప్పులు మీరు చేయకండి. రాయడానికి ముందే 1, 2 సార్లు ఆలోచించుకొని అది కరెక్ట్ సెంటెన్స్ ఉందా లేదా అనేటువంటిది రాసేసుకోండి. మల్టిపుల్ మిస్టేక్స్ అక్కడ చేయకండి. ఓకే. ఇలా నీట్‌గా ప్రెజెంట్ చేయండి. చూడండి ఈ పేపర్ చూడండి ఎంత నీట్‌గా ఉంది. ఇలా ప్రెజెంట్ చేస్తే చిన్న చిన్న తప్పులుంటే దాన్ని అప్పటికప్పుడే కొట్టేసి ఏదేదో చేయకండి. చిన్న తప్పులుంటే వదిలేసేయండి. అలాగే వెళ్ళండి. ఓకేనా? ఎందుకంటే ఆ చిన్న తప్పే చాలా పెద్దగా కనిపిస్తుందక్కడ. ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఒక అక్షరం లేదక్కడ ఏదో ఒకటుంది. సో, దాన్ని మీరు హైలైట్ చేయకండి. పలానా చోట తప్పు ఉందని హైలైట్ చేసే అవసరం లేదు. జస్ట్ అలా వెళ్ళండి చాలు. కొన్ని సార్లు అదే అడ్జస్ట్ అయిపోతుందక్కడ. ఓకే.
అంత మైనర్ అయితేనే. పెద్దది తప్పు అసలు ఆన్సర్ యొక్క మీనింగే మారిపోతుందంటే దానికి మీరు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత హైలైట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ద ఆన్సర్ స్క్రిప్ట్. ఇక్కడ సమాధానం రాసేటప్పుడు కూడా ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మనం అక్కడ అండర్‌లైన్ చేయాలి. ఓకే. ఈ విధంగా. దీనివల్ల ఏమవుతుందంటే, అక్కడ కీవర్డ్స్ వెతుకుతా ఉంటారు. అసలు ఈ ఆన్సర్‌కి ఇది ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఇది కరెక్టా? కాదా? అనేటువంటిది. అక్కడ కీవర్డ్స్ వెతికేటప్పుడు ఏమవుతుందంటే, మీరు అండర్‌లైన్ చేసినటువంటి పదాలు అందులో ఉన్నాయనుకోండి, చాలా ఈజీగా కరెక్షన్ వెళ్ళిపోతుంది. కాబట్టి కరెక్షన్ సాఫ్ట్‌గా అయిందంటే, మీకు ఎలాంటి ఇరిటేషన్ లేకుండగా అక్కడ వాళ్ళు మార్క్స్ వేసేవాళ్ళు హ్యాపీగా వేసేస్తారు. సో, కాబట్టి ఎక్కడెక్కడ అంటే వాళ్ళు జస్ట్ ఇలా పెన్ వెళ్తా ఉంటేనే వాళ్ళకి అర్థం కావాలి. ఆహా! ఈ పాయింట్ వచ్చేసింది. ఈ కీవర్డ్ ఇక్కడ వచ్చేసింది అని చెప్పేసి. కీవర్డ్ అంటే ఆన్సర్‌కి సంబంధించినటువంటి పదజాలం. అదే అక్కడ ఉండాలన్నమాట వొకాబులరీ. సో, ఈ విధంగా అండర్‌లైన్ చేసి ముఖ్యమైనటువంటి పాయింట్స్ అక్కడ మీరు రాసేయండి. ఆ తర్వాత ట్రై టు రైట్ ఆల్ షార్ట్ ఆన్సర్స్ ఇన్ ఏ సిరీస్. వీలైతే మీకు వీలైతేనే ఇది షార్ట్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకే సీరీస్‌లో రాయడానికి ట్రై చేయండి. అన్నీ మీకు వస్తాయనుకోండి, అదే సీరీస్‌లో రాయడానికి కంప్లీట్ చేయండి. లేని పక్షంలో మీరు ఎటైనా రాసుకోవచ్చు. కానీ ఈ సీరీస్ ఉంటే ఏమవుతుందంటే కరెక్షన్ చేసేటప్పుడు స్పీడ్‌గా పెన్ వెళ్తా ఉంటుంది కాబట్టి ఒకే వరుసలో అన్నిటిని టకాటకా వాళ్ళు కరెక్షన్ చేసేసి మార్క్స్ వేసేయడానికి చాలా ఈజీగా అవుతుందన్నమాట. అయితే తర్వాత కూడా వేసుకోవచ్చు. కానీ ఇదొకటి ఉంటే బావుంటుందని చెప్పేసి. ఇదొక ఆప్షన్ అంతే. ఓకే. రైట్ ఫుల్ పేజ్ ఫర్ లాంగ్ ఆన్సర్స్. లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయనుకోండి నీట్‌గా ప్రెజెంట్ చేయండి. కంప్లీట్‌గా కింద వరకు చేయండి. ఇంకొకటి మీరు ఆన్సర్ రాయడానికి ముందు అక్కడ క్వెషన్ పేపర్‌లో ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చింటారు. ఎన్ని లైన్‌లు రాయాలి, ఎన్ని పేజీలు రాయాలి అనేటువంటిది. అది కూడా చదవండి ఒకసారి. ఓకే. దానికి మించి రాస్తే మీకు టైం వేస్ట్ అన్నమాట. సో, అందులో ఎన్ని అడిగారో దానికంటే ఒక 5, 6 లైన్‌లు లేదా 10 లైన్‌లు ఎక్కువ రాయొచ్చు తప్పేం లేదు. కానీ తక్కువ రాయకండి. ఓకే. ఈ విధంగా నీట్‌గా ఆన్సర్‌ని ప్రెజెంట్ చేసేయండి. రైట్ ద బిట్స్ నీట్‌లీ డోంట్ గివ్ డబుల్ ఆన్సర్స్. ఇది చాలా మంది చేసేటువంటి తప్పిది. బాగా చదివినటువంటి స్టూడెంట్స్ కూడా కన్‌ఫ్యూజన్‌లో 1, 2 పెట్టేసి ఇలా చేస్తుంటారు. ఇలా మీరు ఎప్పటికీ చేయకండి. బిట్ పేపరు 1, 2 పెట్టారంటే దాన్ని కరెక్షన్ తీసుకోరు. ఓకే. దాన్ని ఇన్‌వాలిడ్‌గా కూడా పరిగణిస్తారు. ఓకే. కాబట్టి మరి మా స్కూల్‌లో టీచర్స్ ఇచ్చారంటే వాళ్ళేదో దాగున్నంత ఇచ్చుంటారు కానీ అక్కడ కరెక్షన్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కరెక్షన్ చేసే టీచర్స్ కూడా వాటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఇలా 1, 2 సమాధానాలు ఇవ్వకండి. ఫైనల్‌గా ఆలోచించి ఒకటే ఇవ్వండి. ఒకే ఒకటి. ఒకవేళ కావాల్సుంటే మీరు ఫస్ట్ పెన్సిల్‌తో రాసుకోండి. దాని తర్వాత ఇంకే చేంజెస్ చేయాలనుకున్నటువంటి ఆన్సర్‌ని మాత్రం పెన్సిల్‌తో రాసి ఫైనల్‌గా మీరు చెక్ చేసుకునేటప్పుడు మరొకసారి దాన్ని పెన్‌తో రాసి ఇచ్చేసేయండి. మళ్ళీ అలాగే పెన్సిల్‌తో రాసి ఇవ్వకండి. దాన్ని ఎరేజ్ చేసి పెన్‌తో రాసి ఇవ్వండి. ఇలా నీట్‌గా ప్రెజెంట్ చేయండి. బిట్ పేపర్‌ని ఏదైతే మీరు రాసారో దాన్ని నీట్‌గా ప్రెజెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీ పేపర్ పట్ల చాలా మంచి పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఉంటుందన్నమాట. సో, ఇక్కడ చూడండి ఒకే ఆన్సర్ రాసారు. తొందరగా ఐడెంటిఫై చేశారు, చేసేసారు. ఈ పేపర్ చూస్తే చూడండి గజిబిజిగా ఉంది. దానికి ఏ ఆన్సర్ తనే సెలెక్ట్ చేసుకోవాలన్నట్టుగా ఉంది. ఓకే. ఇది రాసారు, కొట్టేసారు. 1, 2, 3 ఆన్సర్‌లు. సో, ఇలా మీరు చేయకండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డోంట్ స్టార్ట్ ద న్యూ ఆన్సర్ అట్ ద ఇన్‌సఫిషియంట్ స్పేస్. అయితే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే, ఆన్సర్ ఒకటి అయిపోయిన తర్వాత దాని కింద ఒకటే లైన్ రాయడం ప్లేస్ ఉంటుంది. అదే లైన్‌లోనే మళ్ళీ ఆన్సర్ స్టార్ట్ చేస్తారు. అయితే అదొక్క లైన్ వదలడం వల్ల మీకేం పెద్ద నష్టమేం కాదు. కాబట్టి మీరేం చేశారంటే, ఆ తక్కువ ఉన్నటువంటి ఆ ప్లేస్‌లో మీరెప్పుడు కూడా రాయకండి. ఓకే. దాన్ని ఇంకొక పేజ్‌లో స్టార్ట్ చేయండి. ఓకే. ఇంకొక పేజ్‌లో స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే, అక్కడ ఆన్సర్ కంప్లీట్‌గా ఒకే చోట ప్రెజెంటేషన్ కనిపిస్తుంది కాబట్టి బావుంటుంది. ఓకే. ఇక్కడ కింద చూడండి ఒకే లైన్‌కి స్పేస్ ఉంది. అక్కడ ఆన్సర్ రాయడానికి ట్రై చేస్తుంటారు. అలాంటివి మీరు చేయకండి. ఆ తర్వాత డ్రా ద మ్యాథ్స్ గ్రాఫ్స్ నీట్‌లీ. ఇక్కడ సొల్యూషన్స్ కావచ్చు, మ్యాథ్స్‌లో డయాగ్రామ్స్ కావచ్చు, ఇలా ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఒక హెడ్డింగ్ పెట్టండి పైన. ఆ క్వెషన్ నంబర్ రాయండి. దాని తర్వాత టేబులర్ డేటా ఉంటే ప్రెజెంట్ చేయండి. కింద సొల్యూషన్ అంతా ఒకే పేజ్‌లో పట్టే మాదిరి చేయండి. లేదు అంత ప్లేస్ లేదన్నప్పుడే మీరు మిగతా పేజ్‌కి వెళ్లి రాసుకోవచ్చు అక్కడ కూడా. అయితే మాక్సిమం ఒకే పేజ్‌లో పట్టేటువంటి ఆన్సర్ ఉంటే ఒక పేజ్ సెలెక్ట్ చేసుకోండి అక్కడే. కంప్లీట్‌గా అందులో రావాలన్నట్టే డ్రా చేసి మీరు పెట్టేసేయండి. చాలా బాగుంటుంది నీట్‌గా. ఓకే. గ్రాఫ్ కూడా ఈ విధంగా రాసి ప్రెజెంటేషన్ ఇవ్వండి. ఆ తర్వాత డ్రా ద పిక్చర్స్ నీట్‌లీ అండ్ లేబుల్ దెమ్. మీరు బయాలజీలో ఉంచినటువంటి పిక్చర్స్‌ని చాలా నీట్‌గా చేయండి. అంటే లేబుల్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఆ పిక్చర్ ఏంటో దాని టైటిల్ అక్కడ పైన రాయండి. దాని పేరేంటో పైన రాసి, ఆ పిక్చర్ నీట్‌గా డ్రా చేసి, ఆ బాణం గుర్తులు కూడా నీట్‌గా పెట్టి అక్కడ దాన్ని రాసేయండి. ఓకే. ఇలా ఉండాలి నీట్‌గా పిక్చర్. డిస్టర్బెన్స్ లేకుండగా, బ్లర్ లేకుండగా, ఏవి లేకుండగా జస్ట్ అలా చూస్తేనే చాలా ఈజీగా అర్థం కావాలి. ఇది చూడండి ఇక్కడ హెడ్డింగ్ ఉంది, పిక్చర్ ఉంది. దాని తర్వాత కింద ఎక్స్‌ప్లనేషన్ ఉంది. ఇక ఇందులో ఎలాంటి డౌట్ ఉండదు కాబట్టి తొందరగా మార్క్స్ వేసేస్తారు. అలాగే లొకేట్ ద ప్లేసెస్ ఇన్ ద ఔట్‌లైన్ ఆఫ్ ద మ్యాప్. ఇక లొకేషన్ ఆఫ్ ప్లేసెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సోషల్‌లో.
ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే మ్యాప్ దగ్గరకొచ్చేపాటికి క్వెషన్ నంబర్ వేయరు, సెక్షన్ నంబర్ వేయరు. కంప్లీట్‌గా ఆన్సర్స్ అయితే రాసేసింటారు. ఇది చాలా ఎగ్జామినేషన్‌లో జరిగినటువంటి తప్పు. కాబట్టి మీరలా చేయకండి. ఇక్కడ చూడండి క్వెషన్ నంబర్ అని రాయండి దీని మీద కూడా. మ్యాప్ మీద కూడా రాయండి. ఎగ్జామ్‌లో కూడా చెప్తా ఉంటారు. అయినా కూడా మర్చిపోతారు చాలామంది. అయితే మ్యాప్ పాయింటింగ్స్‌లో కొంతమంది ఊరికే బాణం గుర్తు పెట్టేస్తారు. ఒక నంబర్ పెట్టేస్తారు. అది ఎక్కడుందో తెలీదు కానీ మ్యాప్ మీదే వేసేస్తారు. ఎందుకు కొన్నిసార్లు సోషల్‌లో మార్క్స్ తగ్గుతాయంటే మీరు మ్యాప్ పాయింటింగ్ కూడా సరిగ్గా చేయరు కొన్నిసార్లు. సో, అది ఇక్కడ చేస్తారు. ఇక్కడ చూడండి నీట్‌గా ఒక పాయింట్ డాట్ పెట్టండి. డాట్ పెట్టి పాయింట్ ఔట్ చేసి అక్కడి నుంచి ఆ ప్లేస్ ఏంటనేటువంటిది మీరక్కడ రాయండి. అలా రాస్తేనే ఏమవుతుందంటే కరెక్షన్ చేసేటప్పుడు చాలా సులువవుతుంది. అక్కడ ఐడెంటిఫై చేయడానికి. ఇక వరల్డ్ మ్యాప్ కూడా చూడండి. ఆ విధంగానే చేయండి. ఇక్కడ చూడండి సెక్షన్ నంబర్ కూడా వేయండి వీలైతే. అక్కడ నష్టం ఏం లేదు. క్వెషన్ నంబర్ 28 అని పెట్టేసి అక్కడ ఏమేమి ఉందో అవన్నీ కూడా పార్ట్స్ మీరిక్కడ పాయింట్ పెట్టి దాన్ని ఈ విధంగా గుర్తించండి. లేదు క్వెషన్ నంబర్ రాస్తే కూడా పర్వాలేదు. ఓకే. అలా బాణం గుర్తు దగ్గర క్వెషన్ నంబర్ పెట్టినా కూడా అది కూడా కన్సిడర్ చేస్తారు. పేరు రాసినా కూడా కన్సిడర్ చేస్తారు. ఓకే. కాబట్టి ఇది ఉంటుందిక్కడ. ఆ తర్వాత మీకు లాస్ట్‌లో ఇక ఎగ్జామినేషన్ అంతా అయిపోయిన తర్వాత రీచెక్ ద ఆన్సర్ స్క్రిప్ట్ బిఫోర్ యూ హ్యాండ్ ఇట్ ఓవర్ టు ద ఇన్విజిలేటర్. ఇన్విజిలేటర్‌కి ఇవ్వడానికి ముందు మీరేం చేస్తారంటే మీ ఆన్సర్ స్క్రిప్ట్‌ని మరొకసారి చూసుకోండి. అన్ని క్వెషన్ నంబర్ కరెక్ట్‌గా ఉన్నాయా? సెక్షన్ నంబర్ కరెక్ట్‌గా ఉన్నాయా? అన్ని ఆన్సర్స్‌కి మీరు క్వెషన్స్‌కి ఆన్సర్ చేశారా అనేటువంటిది కరెక్ట్‌గా చూసుకోండి. చూసుకున్న తర్వాతే అది వాళ్ళకి ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక కొన్ని చేయాల్సినటివి చేయకూడనివి ఉన్నాయి. ఇక్కడ చూద్దాం. డోంట్ అవేక్ ఓవర్ ద నైట్. రాత్రంతా మేలుకొని మీరు చదవకండి. ఓకే. స్లీప్ ఎట్ రైట్ టైమ్. మీకు ఈ సమయం ఏ సమయంలో నిద్రొస్తుందో పడుకోండి అంతే. నిద్రని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయకండి. నిద్రొచ్చిందంటే పడుకోండి. అలాగే ఎప్పుడు నిద్రొస్తుంది, ఎప్పుడు పడుకుంటాం అంటే అది సరిపోదు. ఎగ్జామినేషన్ టైమ్‌లో మీరు నిద్ర కావాలి, అలాగే మీరు చదువు కూడా కావాలి. కాబట్టి రాత్రంతా మీరు నిద్ర పోకుండా చదువుకున్నారనుకోండి, ఉదయం ఎగ్జామినేషన్ సెంటర్‌లో మీకు నిద్ర వస్తుంది. డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. మీకు కావాల్సినంత వాటర్ తాగండి. ఓకే. టెన్షన్ పడకండి. అలాగే డోంట్ మీట్ డిస్‌లైకింగ్ పీపుల్. మీకు ఇష్టం లేని వ్యక్తులతో మీరు ఎగ్జామినేషన్ సమయంలో ఎవరితో కలవకండి. మీకు ఇష్టంగా ఎవరైతే ఉంటారో, మీరు ఎవరిని కలిస్తే మీకు హ్యాపీగా అనిపిస్తుందో, వాళ్ళనే కలిసి వాళ్ళతో మాట్లాడండి కొద్దిసేపు. అది కూడా గంటలు, గంటలు చాట్స్ పెట్టకండి. అండ్ డోంట్ యూజ్ ఫోన్స్. ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు మీరు ఫోన్‌లు వాడకండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ న్యూస్ రిసీవ్ చేసుకోవడానికి మాత్రమే మీరు యూజ్ చేయండి. ఓకే. అది అన్నమాట. ఆ తర్వాత టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం కాబట్టి దాని గురించి కూడా మీరు పట్టించుకోండి. ఓకే. ఇది నేను చెప్పాల్సినటువంటి విషయం అంతా కూడా. నాకు తెలిసి మీకు ఇది హెల్ప్‌ఫుల్ అయిందనుకుంటాను. ఒకవేళ మీకు ఇది హెల్ప్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే లైక్ చేయండి. అలాగే ఇక సబ్‌స్క్రైబ్ అంటారా మీ ఇష్టం. ఓకే. నేనేం బలవంత పెట్టను. అయితే మీకు మాత్రం సమాచారం నేను ఇవ్వాలనుకున్నా కాబట్టి నేను ఈ వీడియో చేశాను. ఇక మీ ఫ్రెండ్స్‌కి ఎవరైనా మీరు హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. కనీసం ఒక్క వాట్సాప్ గ్రూప్ లేదా ఒక్క ఫేస్‌బుక్‌లో మీ ఫేస్‌బుక్ ఉంటుంది కదా! అక్కడ షేర్ మాత్రం చేయండి. ఓకే. ఇది ఇందులో ఉన్నటువంటి అంశం. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఫర్ యూర్ 10థ్ క్లాస్ ఎగ్జామ్స్. ఓకే. థాంక్ యూ. ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఎలా ఏంటి అనుకున్నట్టు మీ అభిప్రాయాలు షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్‌లో. థాంక్ యూ.